హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఏపీ సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళానని, అక్కడ మెస్ లో భోజనం చేశానని, అక్కడ ఎలా ఉంది ఏంటి విషయాలన్నీ కూడా ఒక షార్ట్ రూపంలో మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అయితే అసలు మేము అక్కడికి ఎందుకు వెళ్ళాము, ఏంటి, అమరావతి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్రటరియట్ లోపల ఎలా ఉంటుంది, ఆ లోపల వ్యూ అంతా ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోల మీద షేర్ చేయబోతున్నా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయామండి. ఏలూరు నుంచి అమరావతికి దాదాపుగా 2.5 hours జర్నీ అయితే పడుతుంది. కార్లో అయితే 2.5 hours ఖచ్చితంగా పడుతుందండి. చిన్నపిల్లలతో అయితే మేము వెళ్ళాము. ఆల్రెడీ దగ్గరకు వచ్చేస్తామండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రావెలింగ్ అనేది షూట్ చేయడం కుదరదు కాబట్టి మెయిన్ పాయింట్స్ చూపించుకుంటూ ఎంట్రన్స్ అయితే మీకు చూపించడం జరిగింది. చూసారు కదా, ఆల్రెడీ ఎంట్రన్స్ అయిపోయాము. ఇదే అమరావతిలోని సెక్రటరియట్ దగ్గరకు వెళ్లే దారి. ఆల్రెడీ ఎంట్రన్స్ అయ్యాం, చూసారు కదా. వెంటనే కార్ పార్కింగ్ చేసుకుని ప్రతిదీ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇవన్నీ పొలిటికల్ కి సంబంధించినవి కదా, షూట్ చేయొచ్చో లేదో భయపడి కొద్దిగా సీక్రెట్ గా అయితే షూట్ చేయడం జరిగింది. నేను వెళ్ళాను కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా వెళ్ళినట్టు మీకు అనిపించాలని ప్రతిదీ కూడా షూట్ చేయడం జరిగింది. చూసారు కదండి, ఆల్రెడీ ఎంట్రన్స్ అయితే అయిపోయాము. లోపలికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే మెయిన్ గేటు. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. అయితే మేము వెళ్ళేది 4 blocks ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక బ్లాక్ వచ్చేసి సీఎం గారిది, సెకండ్ బ్లాక్ వచ్చేసి డిప్యూటీ సీఎం గారిది, థర్డ్ బ్లాక్ వచ్చేసి మంత్రి గారిది, ఫోర్త్ బ్లాక్ వచ్చేసి హోమ్ మినిస్టర్ గారిది. ప్రజెంట్ మేము హోమ్ మినిస్టర్ బ్లాక్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఏ బ్లాక్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఎంతమంది వచ్చాము ఏంటి అనేది స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి స్కాన్ చేస్తారు మనం ఎంతమంది వచ్చాము ఏంటని. అలా స్కాన్ చేసినప్పుడు మేమైతే 8 members వెళ్ళాము. 8 members ని స్కాన్ చేసిన తర్వాత మమ్మల్ని లోపలికైతే పంపించారు. ఒకవేళ ఆ వ్యక్తి స్కాన్ చేసినప్పుడు ఒక వ్యక్తి తక్కువైనా ఎక్కువైనా సెక్యూరిటీ దగ్గర ఇలా తక్కువయ్యారు ఎక్కువయ్యారు అని చూపించినా వాళ్ళని లోపలికైతే అలౌ చేయరండి. ఒకవేళ ఒక వ్యక్తి తక్కువైనా వాళ్ళని బయట వదిలేస్తారు తప్ప లోపలికి ఎంట్రీ మాత్రం ఉండదు. వాళ్ళకి బయటే ఉండాలి. సో మీరు ఎంతమంది అయితే వెళ్తున్నారో ముందు చెక్ చేసుకుని ముందు ఆ కౌంటర్ దగ్గర మీరు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పేపర్ మీద స్కాన్ అయ్యేంత వరకు మిమ్మల్ని లోపలికైతే అలౌ చేయరు. ఫస్ట్ అయితే లోపలికి అలౌ అయిపోయాం మేము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం. లోపలికి ఎంట్రన్స్ అయితే ఇదండి, ఇలా రావాలి. ఎగ్జిట్ అయితే అది నేను మీకు చూపిస్తున్నాను కదా, అది. ఇప్పుడు లోపలికైతే మేము అందరం లోపలికి వచ్చేసాము. ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ ఫుల్ సెక్యూరిటీ అండి. ఎంతైనా సీఎం గారు మొత్తం అందరూ ఉండే ప్లేస్ ఇదే కాబట్టి చాలా సెక్యూరిటీగా ఉంది ఇదంతాను. చూసారు కదా, లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కార్యాలయం అని ఇలా వెళ్తే ఇక్కడ మనకి 4 blocks అనేవి కనబడతాయి. ఇక్కడ 4 blocks ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏపీ సీఎం గారిది, సెకండ్ బ్లాక్ వచ్చేసి డిప్యూటీ సీఎం గారిది, థర్డ్ బ్లాక్ వచ్చేసి మినిస్టర్ గారిది, ఫోర్త్ బ్లాక్ వచ్చేసి హోమ్ మినిస్టర్ గారిది. ఇలా 4 blocks అయితే మనకు కనబడతాయి. ఫస్ట్ వచ్చేసి మేము మంత్రి గారి బ్లాక్ కి వెళ్తున్నాం. అంటే నారా లోకేష్ గారి బ్లాక్ అయితే ఎంట్రన్స్ అవ్వడం జరిగింది. చూసారు కదా, మీకు స్లిప్ అన్నాను కదా, అదేనండి ఆ స్లిప్. అందులో ఎంతమంది అయితే ఉన్నారో కౌంట్ చేసుకున్న తర్వాత ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలైతే ఇలా ఉంటుందండి. ఇక్కడ వరకు ప్రతి ఒక్కరూ అలౌ చేయొచ్చు. ఫోన్లు కూడా మనం యూజ్ చేసుకుని షూట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత లిఫ్ట్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు లోకేష్ గారు. లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఏ రకంగా ఉంటుందో ఫస్ట్ మీకు అయితే షూట్ చేస్తున్నా. చుట్టూ అయితే ఈ రకంగా ఉంటుందండి ఒక బ్లాక్ లో వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మేము ఆల్రెడీ లోకేష్ గారు బ్లాక్ దగ్గరికి వెళ్తే ఆయన లేరు, బయటకు వెళ్ళారు. 3 hours టైం పడుతుంది వచ్చేసరికి అన్నారని, సరే హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దాం ఈ టైంలో అని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దామని వచ్చాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ అయితే షార్ట్ కట్ వే ఇదే అండి, ఇటు నుంచే వెళ్ళాలి. చూసారు కదా, ఇలా వెళ్తున్నాము. ఇలా వెళ్తూ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. కాకపోతే వెయిటింగ్ అనేది చాలా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మనకు అవసరం అంటే ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి కదండి. ఒక్కొక్కరిని కలవడానికి దాదాపుగా 1 నుంచి 2 hours వరకు టైం అయితే పట్టింది. ఇంకోండి లోపలికి ఎంట్రన్స్ అయిపోయాము. ఎంటర్ అయిన తర్వాత ఫ్రంట్ డోర్ నుంచి వస్తే కొద్దిగా దారి వేరేగా ఉంది. మేము షార్ట్ కట్ వే నుంచి వచ్చాం కాబట్టి డైరెక్ట్ హోమ్ మినిస్టర్ గారి బ్లాక్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇక్కడ షాప్స్ ఇవి కూడా లోపల చాలా ఉన్నాయి. అదే విధంగా బ్యాంక్ కూడా ఉంది. సెక్రటరియట్ అంటే నార్మల్ గా సీఎం గారు లేదంటే డిప్యూటీ సీఎం వీళ్ళు మాత్రం ఉంటారు అనుకున్నాను తప్ప కాఫీ దగ్గర నుంచి టీల దగ్గర నుంచి భోజనాలు అదే విధంగా మనకు కావాల్సిన వస్తువులు బట్టలు ఇవన్నీ కూడా ఉంటాయని నాకైతే తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. సో జస్ట్ అవన్నీ షూట్ చేశాను, ఎందుకంటే ఏమైనా అంటారేమని ఆ టెన్షన్ తో. అందుకని అంత క్లియర్ గా అయితే నేను షూట్ చేయలేకపోయానండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఏ రకంగా ఉందో లోపలే ఈ గిఫ్ట్స్ అని అదే విధంగా బట్టల షాపు, బ్యాంకు, అదే విధంగా కాఫీ టీ ఇవన్నీ కూడా లోపలే ఉన్నాయి. దేనికైనా మనీ అండి, ఫ్రీగా అయితే రావు. ఎప్పుడైనా మీరు వెళ్ళాల్సి వస్తే ఇలా వెళ్ళండి.
మీ సేవ కూడా లోపలే ఉంది చూసారు కదా. మీ సేవ, అదే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే నార్మల్ గా ఈ సెక్రటరియట్ లో ఏమైతే అత్యవసరమైనవి కావాలో అవన్నీ కూడా బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా లోపల అవైలబుల్ గా ఉన్నాయండి. ఏ బ్లాక్ సంబంధించి ఆ బ్లాక్ లోనే ఉన్నాయి. మేము వెళ్ళేసరికి దాదాపుగా 12 అయిపోయిందండి. అందుకని ప్రతి బ్లాక్ వెళ్ళి షూట్ చేయడం అయితే కుదరలేదు. కొన్ని మాత్రమే నేను షూట్ చేసి మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది. చూసారు కదండి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము. ఇలా వెళ్తూ ఎక్కువ శాతం ఏంటంటే ఒకసారి వెళ్తే ఈ ప్లేస్లు అనేవి అంతగా గుర్తుండవు. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క సైడ్ ఉంది. ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఒకవేళ చిన్నపిల్లలతో కనుక మనం వెళ్తే చిన్నపిల్లల్ని ఆడించడానికి ఒక సెపరేట్ రూమ్ కూడా ఉందండి. ఆ చిన్నపిల్లల్ని అక్కడ పెట్టేస్తే వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే మనమే భయపడి వదలము. నన్ను కూడా మా బాబుని అక్కడ పెట్టేయమన్నారు. కానీ నాకు ఎందుకో టెన్షన్ అనిపించి మరలా మాతోనే బాబుని తీసుకెళ్ళిపోవడం జరిగింది. అంతేనండి. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు మరలా హోమ్ మినిస్టర్ గారి రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి విషయాలన్నీ కూడా మీతో క్లియర్ గా షేర్ చేసుకుంటాను. చూసారు కదా, ఇదే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి క్యాబిన్ వచ్చేసి లోపలికి వెళ్తున్నాము. లోపల వచ్చేసి ఎలా ఉందో చూసారు కదా. ఇక్కడ ఇది వెయిటింగ్ హాల్ అండి. ఎవరైనా విఐపీస్ లేకపోతే అవన్నీ కలవడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే కూర్చుంటారు. నార్మల్ గా ఉండే వాళ్ళు అయితే బయట ఉంటారు. కొద్దిగా విఐపీస్ అలాంటి వాళ్ళు మాత్రమే లోపలికి ఎలా చేస్తారు. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా రూము, అదే అనిత గారు ఉండే రూము. అంతా ఎక్కువ షూట్ చేయకూడదు కాబట్టి నేను లైట్ గా షూట్ చేసి అయితే లోపలికి వచ్చేసాను. జస్ట్ ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారిని కలవడం అయితే జరిగిందండి. చిన్న పని మీద కలిసాము. కలిసిన తర్వాత అవన్నీ షూట్ చేయడం అయితే కుదరదు. ఎందుకంటే పొలిటికల్ సంబంధించినవి కాబట్టి మనకు మించినవి ఎక్కువ షూట్ చేస్తే నెక్స్ట్ మనకి ప్రాబ్లం కదా. అందుకని సీక్రెట్ రూమ్ అవన్నీ అయితే నేనైతే షూట్ చేయలేదండి. ఇప్పుడు అలా అయిన తర్వాత బయట ఏమోనే షూట్ చేస్తుంటే ఇక్కడ నాకు ఏదో ప్రాజెక్ట్ అనేది కనపడింది. జిండాల్ ఏపీ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ ప్రాజెక్ట్ అంట. ఇదేంటో బాగుందని చెప్పి ఇది షూట్ చేయడం జరిగింది. షూట్ చేసిన తర్వాత మేము మరలా ఎగ్జిట్ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి బాగా ఆకలి అవుతుందని భోజనం చేయడానికి అయితే మేము వచ్చేసాం. ఏపీ సెక్రటరీ దగ్గర ఇక్కడే మెస్ అనేది ఉంటుంది లోపల. అక్కడ ఎలా భోజనం చేసాం ఏంటి అనేది కూడా మన ఛానల్ ఆల్రెడీ షార్ట్ అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ పెట్టడం జరిగింది. కావాలంటే చెక్ చేయండి. చూసారు కదండి మెస్ వచ్చేసి ఎలా ఉందో. నెక్స్ట్ ఫోటో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మేము వచ్చేసి నెక్స్ట్ నారా లోకేష్ గారి బ్లాక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి మంత్రివర్యుల గది. లోపలైతే ఈ రకంగా ఉంది. హోమ్ మినిస్టర్ గారికి అయితే కనీసం లోపలికి వెళ్ళిన తర్వాత షూట్ చేయడానికి ఉంది, కానీ లోకేష్ గారికి అయితే ఇక్కడ వరకేనండి. ఆ తర్వాత లోపలైతే అలౌ లేదు. అది కొద్దిగా చూసారు కదా, మీకు బయట చూపిస్తున్నాను లోపలైతే అలా ఉంది ఏంటని. అంతే తప్ప అంతకు మించి ఎక్కువ అయితే షూట్ చేయడానికి లేదు. లోపల అవన్నీ కూడా కొద్దిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి కాబట్టి అవన్నీ షూట్ చేయడం అయితే కుదరలేదండి. చూసారు కదా, ఇది వచ్చేసి లోకేష్ గారి బ్లాక్. ఇది షూట్ చేసిన తర్వాత లోకేష్ గారి బ్లాక్ బయట ఎలా ఉంది ఏంటనే వ్యూ కూడా మీకు షేర్ చేయడం అయితే జరిగింది. బయట చూసారు కదా, ఒక్కొక్క బ్లాక్ కి మధ్య కొద్దిగా గ్యాప్ ఉంటది. ఏ బ్లాక్ ఆ బ్లాక్ అంటే ఒక్కొక్క సెపరేట్ హౌస్ లాగా 4 హౌసెస్ మనకు కనబడతాయి. ఒకటేమో సీఎం గారిది, ఒకటేమో డిప్యూటీ సీఎం గారిది, ఒకటేమో మినిస్టర్ గారిది, ఇంకొకటి హోమ్ మినిస్టర్ గారిది. ఇలా 4 బ్లాక్స్ ఉంటాయి. కానీ 4 బ్లాక్స్ ఒకేలా ఉంటాయండి. చూసారు కదా బయట ఎలా ఉందో, లోపల కూడా ఇలానే ఉంటాయి. కానీ ఒక్కొక్క రెండు ప్లేస్ అయితే మారుతుంది. చూసారు కదండి, ఇది వచ్చేసి ఏపీ సెక్రటరీ దగ్గర లోపల. ఇదే లోకేష్ గారి బ్లాక్ వచ్చేసి. కానీ ఇక్కడ మనకి ఏదైనా జాబ్స్ కావాలన్నా ఏదైనా కావాలన్నా టోటల్ గా మొత్తం మనీతోనే. నార్మల్ గా అయితే ఏ పని అవదండి. లేదంటే రికమెండేషన్ అయినా ఉండాలి. చాలా వరకు 100కి 50% పైగా అలానే ఉన్నాయి తప్ప నార్మల్ వ్యక్తులు వెళ్తే ఏ పని అయితే జరగదు. సో మీరు ఒకవేళ వెళ్ళాలి అంటే మీ వెనకాల ఉంటే పొలిటికల్ వ్యక్తి అయినా ఉండాలి, లేదంటే మనీ అయినా ఉండాలి, లేదంటే రికమెండేషన్ అయినా ఉండాలి. సో ఈసారి ఎప్పుడైనా వెళ్తే అలా వెళ్ళండి. ఇప్పుడు వచ్చేసి మాకు మినిస్టర్ గారి దగ్గర, అదే విధంగా హోమ్ మినిస్టర్ గారి దగ్గర పని అయిపోయింది. సో ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పార్క్ లాగా ఉందండి. మొత్తం అంతా షూట్ చేద్దాం అనుకున్నాం కానీ అంతా కుదరలేదు. సో ఉన్నంత మట్టుకు షూట్ చేసి మేమైతే బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక రైతు ఉన్నట్లు, అదే విధంగా వెనకాల ధాన్యం బస్తాలతో ఎడ్ల బండి ఉన్నట్లు ఇవన్నీ కూడా భలే క్రియేట్ చేసి పెట్టారండి. నార్మల్ గా అయితే ఇవన్నీ కొత్తగా ఉండాలి, కానీ చాలా రోజులు అయినట్టుందండి. దీన్ని ఇలానే పాతగా వదిలేసినట్టున్నారు. సో పాత పడిపోయింది. ఇదేంటనేది కూడా ఈ ఫోటోలో మీకు షేర్ చేయడం అయితే జరిగింది. చూసారు కదండి. ఇది అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ పార్క్ కి అయితే వెళ్ళాం. ఇదేనండి ఆ పార్క్ వచ్చేసి. మేము వెళ్ళేటప్పుడు అయితే బాగా ఎండగా ఉంది, కానీ వెళ్ళిన తర్వాత అయితే బాగా మబ్బులు పెట్టేసి క్లైమేట్ అయితే చాలా బాగుందండి. మేము వెళ్ళి ఫొటోస్ దిగడానికి, ఆ వ్యూ అంతా చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అయ్యేంత వరకు ఒక బాధ, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి అర్జెంట్ గా వెళ్ళాలి, చిన్న పని ఉందని చెప్పేసి తొందరగా షూట్ చేయడం అయితే జరిగింది. కానీ లొకేషన్ మొత్తం చాలా బాగుందండి.
సో ఏదేమైనప్పటికీ ఎంజాయ్ చేయడానికి మాత్రం ఆ కొద్దిగా ఆ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడన్నా మీరు వెళ్ళాలంటే సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి. చూసారు కదా దూరంగా కనిపిస్తుంది, అదే పార్లమెంట్, అదే అసెంబ్లీ అండి. ఆ లోపలికి వెళ్ళి షూట్ చేసేంత టైం లేక మేమైతే బయటకు రిటర్న్ అయిపోతున్నాము. ఇది వచ్చేసి లోపల సెక్రటరియట్ దగ్గర ఉన్నటువంటి చిన్న పార్కు. ఎప్పుడన్నా ఒకవేళ మీరు వెళ్తే బయట రెస్ట్ తీసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేయండి. చూసారు కదా ఫుల్ గా మొత్తం అంతా ఒకసారి మీకు షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అంతా షూట్ చేసిన తర్వాత మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం. ప్రయాణం వచ్చి 2.5 hours పట్టడం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక వీళ్ళు హోమ్ మినిస్టర్ గారు ఇద్దరు లేకపోవడం, చాలా టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోయింది. సో మేము కూర్చోవడం వెయిటింగ్ చేయడమే చాలా టైం పట్టేసింది. అందుకని ఎక్కువ షూట్ చేయడానికి కూడా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ వెళ్ళింది ప్రతిదీ కూడా గుర్తుండాలి కాబట్టి ప్రతిదీ కూడా మీకు షేర్ చేయడం అయితే జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఏపీ సెక్రటరియట్ దగ్గర ఉన్నటువంటి టోటల్ ప్లేస్ అయితే ఇదే. ఇక్కడ 4 blocks ఉంటాయని, ఆ తర్వాత ప్రతిదీ పిన్ టు పిన్ నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికీ చాలా టైం అయిందని చెప్పేసి బయటకు వెళ్ళిపోతున్నాం. మేమైతే లేట్ గా వెళ్ళాం ఎందుకంటే షూట్ చేస్తున్నాం కాబట్టి. కానీ డ్రైవర్ వాళ్ళైతే ముందుగానే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి ఫోన్లు చేస్తున్నారు ఇంకా రాలేదు ఏంటని. మాదే లేటు. అలా నడుస్తూ వెళ్తూ మిగిలింది కూడా షూట్ చేద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను. చూసారు కదా చుట్టుప్రక్కల ఎలా ఉంది, ఎక్కడికక్కడ ఫుల్ సెక్యూరిటీ అండి. సీఎం గారు డిప్యూటీ సీఎం వీళ్ళు ఎవరు లేరు. ఉంటే వాళ్ళని కూడా చూద్దామండి. వాళ్ళు లేరు కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయితే అయింది. ఏది ఏమైనప్పటికీ ఉన్న వాళ్ళని చూసి రిటర్న్ అయితే అయిపోతున్నాము. చూసారు కదా ఎంట్రన్స్ చూపించాను, మళ్ళీ ఎగ్జిట్ కూడా చూపిస్తున్నాను. ఎంట్రన్స్ అయితే అలా వచ్చాము, ఎగ్జిట్ అయితే ఈ రకంగా వెళ్తున్నాము. అంతే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఎంట్రన్స్ కి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ సెక్యూరిటీ కావాలి కానీ ఎగ్జిట్ కి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఎందుకండి, అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇంక సెక్యూరిటీ ఏం లేదు. అలా బయటకు వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇది పార్కింగ్ ప్లేస్, చాలా పెద్దది పార్కింగ్ ప్లేస్ అయితే. ఇంకేం వచ్చేసాం ఇంకా కారులోకి ఎక్కేసి ఇంకా రిటర్న్ అయిపోవడమే. ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే ఏపీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళానని నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు వెళ్ళలేదు, వెళ్తానని కూడా అనుకోలేదు. ఏదేమైనప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది, వచ్చిన వెంటనే ఛాన్స్ మిస్ చేసుకోకుండా వెళ్ళాలి కదా అని వెంటనే వెళ్ళడం అయితే జరిగింది. అలా వెళ్ళాను, ప్రతి బ్లాక్ ని చూసాను, అన్ని చూసి బాగా ఎంజాయ్ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏపీ సెక్రటరీ దగ్గరికి ఎలా వెళ్ళాము, ఏంటి, ఎవరిని కలిసాము, లోపల ఎలా ఉంటది, మెస్ ఎలా ఉంటది, ఏ బ్లాక్ లో ఏంటి, ఎంట్రన్స్ కి ఎలా ఉంటది, ఎంట్రన్స్ లో ఎలా ఉంటే ఎలా చేస్తారు, ఎగ్జిట్ ఎలా అయ్యాము ఏంటి, ప్రతి విషయాన్ని వీడియోలో మీకు క్లియర్ గా అయితే చూపించడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చకపోతే దయచేసి నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.